జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, వర్షాలు వచ్చి మొత్తం ఆగమైంది మేడం ఈసారి. మేడం ఇప్పుడు లేక కొనుగోలు చేయక 7,000, 6,000, 3,000, 10,000 ఇట్లా ఇక్కడ 6,000, 7,500 ఇక్కడ నిన్న వాళ్ళకి 8,000 రూపాయలు అన్నారు, 8,500 అన్నారు. పక్క రాష్ట్రాల్లో 9,000 అంటారు, ఇప్పుడు ఇవ్వాలి 7,500 అంటున్నారు. ఈ చేయాల పత్తి లేక ఏం లేక ఇప్పుడు 7 చేయాలి. ఈ రోజు అయితే 7,500, 600 పెట్టి 8,000 రూపాయలు. కెమెరా వస్తాను, నువ్వు కట్టాలి కొత్త కెమెరా ఉంటుంది.
రైతన్న బిడ్డ షర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. తెలంగాణ ప్రజల ఆశాదీపం, తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినిపించడానికి వచ్చినటువంటి 19వ రోజు ప్రజాప్రస్థాన పాదయాత్ర మునుగోడులో సాగింది. ఈరోజు మునుగోడులో బహిరంగ సభ పెట్టాం. సభకు ముందు మునుగోడులోనే ఒక చేనేత ఇంటికి వెళ్ళాం. అసలు చేనేత ఎంత దయనీయ స్థితిలో ఉన్నాడో ఈరోజు అసలు వివరించడం కూడా కష్టం. నెయ్యి ముద్ద తినేవాడు చేనేత అని అంటారు, కానీ నేస్తే కానీ ముద్దే దొరకని వాడు ఈరోజు చేనేత. అసలు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. వాళ్లకు నూలు మీద అయితేనేమి, రంగు మీద అయితేనేమి, రసాయనాల మీద అయితేనేమి, మగ్గం మీద అయితేనేమి, ఆసు యంత్రాల మీద అయితేనేమి, అసలు ఏ రకమైన సపోర్ట్ సిస్టము లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేనేతలకు రుణమాఫీ చేయడమే కాకుండా సబ్సిడీలు కూడా ఇచ్చేవాడు, పెన్షన్ ఇచ్చేవాడు. ఇప్పుడు రుణాలు లేవు, సబ్సిడీ మీద రుణాలు లేవు. రా మెటీరియల్ మీద, నూలు మీద, రంగుల మీద అయితేమి, కెమికల్స్ మీద అయితేనేమి సబ్సిడీలు కూడా లేవు. చేనేత పెన్షన్లు కూడా ఒకవేళ ముసలి వాళ్ళైతే ఈ పెన్షన్ వస్తే ఆ పెన్షన్ రాదు. అసలు చేనేత జీవితము ఎంత దిగజారిన స్థితిలో ఈరోజు ఉంది అంటే, వాళ్ళు చెప్పిన విషయము, నేస్తున్న చీర విలువ 650-700, వారం రోజులు పడుతుంది నెయ్యడానికి. అంటే రోజుకు సంపాదించేది 100 రూపాయలు. ఆ లెక్కన నెలకు చూసుకున్న 3000, లేక ఎక్కువ చీరలు చేయగలిగితే 6000-7000 ఈజ్ ద మ్యాక్స్. చేనేతలకు ఇంత తక్కువ వస్తువు కూడా, అది కూడా ఇది స్కిల్డ్ లేబర్, ఇట్ ఇన్వాల్వ్స్ అ లాట్ ఆఫ్ స్కిల్. ఆ నూలు అయితేనేమి, నూలు కలర్ అద్దడం అయితేనేమి, అద్దిన తర్వాత దాన్ని మగ్గం మీద పెట్టడం అయితేనేమి, దాన్ని అరేంజ్ చేయడం అయితేనేమి, ఇన్వాల్వ్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రెనియస్ వర్క్. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ స్కిల్డ్ వర్క్. అంత స్కిల్ అవసరం అయ్యి కూడా వీళ్ళు రోజుకు సంపాదించేది 100-200 అద్ద మ్యాక్స్. ఈరోజు లేబర్ పనికి కూడా 250-300 అందుతుంది. కానీ వీళ్ళు ఆ పని చెయ్యలేరు. ఎందుకంటే వీళ్ళకి ఆత్మాభిమానం, అంటే వీళ్ళు స్కిల్డ్ లేబర్ కనుక వీళ్ళు ఈ పని మానేసి ఆ పని చెయ్యటం అంటే వీళ్ళు తగ్గించుకున్నట్టు అవుతుంది. కనుక దీంట్లో తక్కువ వచ్చినా కూడా ఇవే పనులు చేసుకుంటూ ఉన్నారు. కనుక కేసీఆర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారు, దిస్ ఇస్ నాట్ రైట్. చేనేతలకు ఎలాంటి సపోర్ట్ సిస్టమ్ మీరు ఇవ్వటం లేదు. దయచేసి వీళ్ళకి ఒక ఇంటిగ్రేటెడ్ సపోర్ట్ సిస్టమ్ చాలా అవసరం ఉంది. నూలు కోసం అయితేనేమి, రంగు కోసం అయితేనేమి, కెమికల్స్ కోసం అయితేనేమి, మగ్గం కోసం అయితేనేమి వీళ్లకు సబ్సిడీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సబ్సిడీలు ఇచ్చినా కూడా వీళ్ళు కొనుక్కోలేని పరిస్థితి ఉంది. కనుక వడ్డీ లేకుండా వీళ్లకు రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఫ్రీ పవర్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కటి సరిపోదు. ఏం చెప్తున్నామంటే వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళ ఇన్కమ్ ఈజ్ మచ్ లెస్ దెన్ an ordinary unskilled labor. ఎంత చేయగలిగినా, ఎంత చేసినా వీళ్లకు తక్కువే.
జీఎస్టీ అయితేనేమి రద్దు చేయాల్సిన అవసరం ఉంది. వీళ్లకు పెన్షన్లు అయితేనేమి వృద్ధాప్య పెన్షన్తో సంబంధం లేకుండా వీళ్లకు పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కేసీఆర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కేసీఆర్ చేయని పక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్లలో మేము చేస్తామని చేనేతలందరికీ వైఎస్ఆర్ బిడ్డ మాటిస్తుంది. ఇంకొకటి, ఈరోజు చాలా బాధ కలిగించిన విషయం, మేము రోడ్డు పక్కన నడుస్తుంటే పత్తి కోస్తున్న వాళ్ళు కొంతమంది మహిళలు నా దగ్గరకు వచ్చి కలిసి వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. వాళ్ళల్లో 3 అమ్మాయిలు డిగ్రీ చేశారు, ఒక అమ్మాయి అయితే పీజీ కూడా చేసింది. నా దగ్గరికి వచ్చి ఉద్యోగాలు లేవు కనుక పత్తి కోయడానికి వచ్చాము అని చెప్పారు. చెప్తూ ఒక అమ్మాయి, పీజీ చేసిన అమ్మాయి ఏడ్చేసింది. ఇంకొక అమ్మాయి, అక్క మేము ఎప్పుడు చదువుకున్నప్పుడు మేము ఉద్యోగాలు చేస్తామనుకున్నాం తప్ప ఇలా పత్తి కోయడానికి వస్తామనుకోలేదు. మా తల్లిదండ్రుల్లాగా మా బతుకులు కూడా కూలీ బతుకులైపోయాయి అని ఏడ్చేసింది. చాలా చాలా బాధ అనిపించింది. డిగ్రీలు పీజీలు చదివిన వాళ్ళు ఈరోజు కూలీ పనికి పోతున్నారు. హౌ ఇస్ ఇట్ ఫేర్? ఎందుకు చదివినట్టు? వీళ్ళంతా కూలీ నాలీ చేసి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని చదివించారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎలాగో ఇవ్వలేదు కేసీఆర్ గారు, అప్పులు చేసి మరీ చదివించారు. మరి ఇంత చదువుకొని ఏం లాభం? ఈరోజు 100 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కూడా కేసీఆర్ కు పట్టనట్టే ఉన్నాడు. ఎందుకని కేసీఆర్ సార్ అని అడుగుతున్నాం. దున్నపోతు మీద వాన పడినట్టు మీకు చలనం లేకుండా ఎందుకుంది అని అడుగుతున్నాం. ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? థ్యాంక్స్ టు కేసీఆర్, దిస్ ఈజ్ ద స్టేట్ of the youth of Telangana today.